నమస్కారం అండి. నా పేరు కృష్ణా పుట్టపర్తి. నేను సిఇఓ ఐఏఎస్ ప్యాలెస్ సక్సెస్ నుంచి వచ్చానండి. ఈరోజు మనతో పాటి శ్రీ రావిరెడ్డి గారు, ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ రాష్ట్రీయ వానరసేన గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐఏఎస్. స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రావిరెడ్డి గారు, మీరు అసలు ఇప్పుడు వానరసేనకు మీరు ప్రెసిడెంట్, ఫౌండర్ కదండి. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వానరసేన అనేది స్టార్ట్ చేశారు? 2014లో ఏదైతే రైడ్ ఇండియా అనే ఒక సంస్థ అక్కడ లేఅవుట్ చేస్తూ దేవాలయ భూములను ఒక టెంపుల్ను డెమాలిషన్ చేసి వీరభద్రస్వామి టెంపుల్ను, తర్వాత మీద ఉన్న స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ను మొత్తం బ్రేక్ చేసి అక్కడ కొలను ఉంటుంది, ఎండాకాలమైన కొలను ఉంటుంది, అలాంటి దాన్ని తీసేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టాలనే ప్రయత్నం వాళ్ళు ఉండే. లాస్ట్కు గుట్ట దగ్గర వరకు, టెంపుల్ దగ్గర వరకు డెమాలిషన్ చేసుకుంటూ వచ్చి మొత్తం గుట్ట తొలుచుకుంటా. అప్పుడు మా దగ్గరికి వస్తే దైవానుగ్రహం అనుకుంటా. అప్పుడు మేము 2017లో కేసు వేసినాం. కేసు విన్ అయినాం. 33 ఎకరాలు దేవాలయ భూమి, సర్వే నెంబర్ 85, 86 అయిన తర్వాత ఎందుకో నాకు అనిపించింది, మనం ఈ దేవుడు అనేది మనకి సంకల్పం ఇచ్చింది, అందుకోసం మన జీవితం ఇచ్చింది దీనికోసమే అనుకుంటాను. అప్పటి నుంచి దేవాలయ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైన వాటి కోసం పోరాడాలనే ఒక సంకల్పం తీసుకొని బయలుదేరాం. ఆ విధంగా బయలుదేరి మేము ఇప్పటి వరకు ఒక 3-4 కేసులు సక్సెస్ఫుల్గా అయ్యాం. దేవతలగుట్టది బాలాపూర్లో అది సక్సెస్ అయినాం. మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ది 33 ఎకరాలు, అది ఇవాళ అక్కడ ఒక 10 కోట్ల ఎకరా ఉంటుంది. ఒక క్వశ్చన్ సార్ మీకు, అది వానరసేన నుంచి చేశారా, మీరు ఇండివిజువల్గా అప్పుడు స్టార్ట్ చేశారు? లేదు, వానరసేన నుంచే అయిన తర్వాత దానికి కూడా మనం పిల్లేయడం జరిగింది. ఒక ముస్లింకు ఎవరైతే అక్కడ ఉన్న టెంపుల్ అయ్యగారు, అయిన తర్వాత ఆ ఊరిస్ మాజీ సర్పంచ్ కలిసి అమ్మేశారు. 30 సంవత్సరాల నుంచి ఒక ముస్లిం పొజిషన్లో ఉన్నాడు. కొలనుకోవాలని, నీళ్ళు తెచ్చుకోవాలంటే కూడా వారి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటిది మేము పిల్లేసిన తర్వాత ఎండోర్మెంట్స్ వాళ్ళు వచ్చి మొత్తం డెమాలిషన్ చేసి అక్కడ ఉన్న ఇల్లు, అతని కోళ్ళు, మేతలను నిలబొట్టి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఆడ టెంపుల్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. అయిన తర్వాత ఉప్పుగూడాల శాలిమండ 7 ఎకరాలు దొంగ ఓఆర్సీ సర్టిఫికేట్ తోటి మజ్లిస్ పార్టీ వాళ్ళు ఒక ఆర్డర్, లోయర్ కోర్టు ఆర్డర్ తీసుకొని, మేము హైకోర్టులో పిల్లు ఉంది ఉన్న లోయర్ కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి ఒకరోజు మొత్తం డీసీఎంల నిండా మొత్తం చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి మెటీరియల్ తీసుకొని వస్తే ఓఆర్సీ ఫాల్స్ అని మనం ప్రూవ్ చేసి అతని మీద కేసు బుక్ చేయించినాం. అయిన తర్వాత ఆ రోజు పెద్ద మొత్తంలో 400-500 మంది ప్రజలు వచ్చి, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు వచ్చారు, రాజాసింగ్ వచ్చారు, అందరూ వచ్చి ఆయన గొడవ చేసిన తర్వాత ఎక్కడ దగ్గర అయినాక హైకోర్టు తీర్పిచ్చింది, ఇది దేవాలయంది అని. అది యాదగిరిగుట్టల ఆంజనేయ స్వామి టెంపుల్ రింగ్ రోడ్ వేస్తామని చెప్పి టెంపుల్ను అక్కడ వేప చెట్టు, రాగి చెట్టు ఉంటుంది, ప్రజల నమ్మకం అయినట్టు విశ్వాసం ఉన్న టెంపుల్ని తీసేసి పక్కకు కట్టిస్తా, ఇది రింగ్ రోడ్ చేస్తా అంటే మనం కోర్టులో పిల్లేసాం. హైకోర్టు చెప్పింది అది తీయొద్దు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ వేసారు. టెంపుల్, వేప చెట్టు, రాగి చెట్టు అట్లే ఉన్నాయి, పురాతనం. ఈ విధంగా ఇప్పుడు మనది భద్రాచలం టెంపుల్ 917 ఎకరాలు టెంపుల్ ఏమో తెలంగాణలో, ల్యాండ్స్ ఏమో ఆంధ్రాలో ఉన్నాయి. అక్కడ 10 years 2014 స్టేట్ డివైడ్ అయిన తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ లేక ఎవరు ఇష్టం ఉన్నట్టు చర్చిలు కట్టడం, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కబ్జాలు చేస్తుంటే మనం హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చినాం. ఈ రోజు వరకు కూడా కొంతమంది ల్యాండ్స్లలో వ్యవసాయాలు చేస్తున్నారు. గుడికి అంతకుముందు కట్టేది 2014 కంటే ముందు ఎవ్రీ మంత్ ఎవరైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందులో కౌలు కట్టేది దేవాలయాన్ని, అది కూడా బంద్ చేసారు. దాని మీద కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఎవరైనా కౌలు కట్టవలసిందే, ఆ ల్యాండ్ మీద అవుతుందో అదంతా కూడా ఎండోర్మెంట్స్ది అని చెప్పి తీర్పు రావడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పి కంటెంప్ట్ కూడా మూవ్ చేసాం, కోర్టులో పెండింగ్ ఉంది. ఇంకొకటి సీతారాంపూర్ టెంపుల్ అని ఉంది, షాబాద్ మండల్, అది 1148 ఎకరాలు. అది వేరే వాళ్ళు, ప్రభుత్వమే దొంగతనం చేస్తుంది. ఎందుకంటే మేము చేయవలసిన డ్యూటీగా ఇదంతా కూడా ప్రభుత్వం చేయవలసింది. కానీ ప్రభుత్వాల్లోని అధికారులు, రాజకీయ నాయకులు, అధికారం వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరు అడగని అనాథ అయిపోయింది దేవాలయ ఆస్తులు. అంటే అనాథల
అవును. ఆస్తుల్లాగా ఎవరు దానికోసం ఎవరు పట్టించుకోరు కదా. నాదేం పోయింది, ఓకే. ఇండివిజువల్స్ అయితే ఎవరు ఒక రాష్ట్రీయ వానర సేన అనే ఈ ఈ దేశం వల్ల ఒక్కటే సంస్థ దేవాలయ భూముల కోసం లీగల్గా ఫైట్ చేస్తున్నాం. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కానీ పోలీస్ కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తినిపించి కార్యకర్తలను కేసులు పెట్టుకొని తిరిగేది లేదు. మనం ఏమైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పోవాలి, రెవెన్యూ వాళ్ళకు ఎప్పుడు కానీ గవర్నమెంట్ మీదనే ప్రెషర్ పెడతాం కానీ ఆడ ఇండివిజువల్స్ దగ్గర పోం. ఎవరు ఎందుకంటే ఫ్రీగా వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, కబ్జా చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. అంతే. కబ్జా వాళ్ళని ఖాళీ చేయించడం నా బాధ్యత కాదు. ఎండోన్మెంట్స్ మీద ప్రెషర్ పెడతాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ పెడతాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతున్నాం, కోర్టుకి వెళ్ళి డైరెక్షన్స్ చేస్తున్నాం. డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుకే పోతున్నాం. అందుకోసం మేము ఈరోజు ఎక్కడ సైట్లో ఇది రోజు వరకు మేము పోలేదు, సైట్కి వెళ్ళాం మేము. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇళ్ళ ఉండేది రాజకీయ పార్టీలే, అధికార పార్టీ వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఆడ పోయి ఇది చేస్తే ఏదో ఫాల్స్ కేసు పెట్టి మన మీద ఇది చేస్తే మనం రేపు పొద్దున పిల్లేస్తుంది పోతే దీని మీద ఇంతమంది క్రిమినల్ అదే ఎఫ్ఐఆర్ పేరు చేస్తారు దాని మీద. అందుకోసం మేము ఇప్పటి వరకు అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఫిలిం నగర్లో కూడా ఒక ల్యాండ్ 4 ఎకరాల 18 గుట్టలు, గుట్ట మీద హనుమాన్ మందిర్ ఉండే. అయిన తర్వాత దాంట్లో ఆ టెంపుల్ను డెమాలిషన్ చేస్తే దౌర్భాగ్యమైన పరిస్థితి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే జీడీ ఎంట్రీ చేసి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి గుడి గులగొట్టిన వాళ్ళ మీద. అయిన తర్వాత 2010 ఇలా ఆక్షన్ పెట్టి 2013లో ఆక్షన్ పెట్టి 10 ఎకరాలు ఇచ్చారు దానికి అడ్జస్టెంట్ గవర్నమెంట్దే. ఇది గవర్నమెంట్దే 4 ఎకరాలు కానీ గుట్ట మీద గుడి ఉంది. అయిన తర్వాత 2013 ఇచ్చిన తర్వాత ఆక్షన్ పెట్టి ఆ 10 ఎకరాలు ఇచ్చి 2022లో కేటీఆర్ గారు ఈ 4 ఎకరాల 18 గుంటలు వితౌట్ ఆక్షన్ 2013 ఆక్షన్ రేట్కి ఇచ్చాడు. అయిన తర్వాత ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా ధర్నాలు చేసే సంస్థలు ఉన్నాయి ఇది ఆ సంస్థలు మన సంస్థలే అవి పక్కల పోయి ఆడ కొట్లాడుతుంటే మనం పోం. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళతోటి కానప్పుడు లీగల్ దానికోసం మనం పోం. వాళ్ళు కొట్లాడారు, ఒప్పందాలు చేసుకోవచ్చు, దాన్ని నేను వ్యతిరేకించిన. ఎందుకంటే ఎక్కడ కానీ గుట్ట మీద గుడి ఉంటుంది, ఆ గుట్ట మొత్తం మనదే ఉంటుంది. 4 ఎకరాల 18 గుంటలు ఉంటే అప్పుడు అంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే ముఖ్యంగా 2000 ఆయన ఎందుకు ఇవ్వలేదు 4 ఎకరాల 18 గుంట గుట్ట మీద గుడి ఉంది కాబట్టి ఆయన అది ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు. కానీ కేటీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఆ గుట్ట మీద గుడిని కూలగొట్టించి రాత్రి 2 సార్లు కూలగొట్టి మళ్ళీ కట్టి 3వసారి మొత్తం కూలగొట్టి పోలీసులు పెట్టి మొత్తం గుట్టను మొత్తం లేవది. అయిన తర్వాత మన ఆర్గనైజేషన్ పోయి గడబడి చేసారు, మాట్లాడారు, లాస్ట్కి ఒప్పందం అన్నారు. ఒప్పందం ఏంటంటే 2000 గజాలు ఇస్తారు. ఎక్కడైతే గుడి ఉందో పిన్ పాయింట్ గుట్ట మొత్తం తీసినా కూడా సేమ్ పిన్ పాయింట్లోనే గుడి కడతామని ఒప్పందం సంతకాలు పెట్టిన తర్వాత ఈ రోజుకు ఇప్పుడు ఇంకా కేసు హైకోర్టులో పిల్ పెండింగ్ ఉంది. మనం వేసింది ఈ నెల 30 తారీఖు నాడు మళ్ళీ ఉంది కోర్టులో, ఫైనల్ ఇయరింగ్స్ ఉన్నాయి. మనం ఏమంటున్నాం, ఎవరైతే బాధ్యత తీసుకొని ఆ రోజు సంస్థలలో మనకంటే మన చిన్న సంస్థ, పెద్ద సంస్థలలో ఉన్నవాళ్ళు శివస్వామి గారు కానీ రామరాజు గారు కానీ ఇంకా వేరే సాధువు సంతులు అందరు కలిసి మాట్లాడి ఒక కాగితం రాశారు. బిల్డర్ 2000 గజాలు ఇస్తాం, ఈ రోజు వరకు ఒక్క గజం ఇయ్యలే. అయిన తర్వాత అందులో ఒక 1300 గజాలు గవర్నమెంట్ ఎండోన్మెంట్స్ రిజిస్టర్ చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎండోన్మెంట్స్. కానీ ఎవరైతే బిల్డర్కి సంబంధం సంతకం పెట్టి 2000 గజాలు ఇస్తానని ఆయన సంతకం పెట్టిన కాగితం మన దగ్గర ఉంది. నిజంగా ఇవ్వలేదు, ఒక్క గజం ఇవ్వలేదు అతను. దాని మీద మాట్లాడమంటే ఒక వ్యక్తిని అడిగితే ఆయన మీద చెప్తాడు, ఈయన మీద చెప్తాడు. మనం ఏమంటాం, దాన్ని ఒరిజినల్ కాపీలు ఇవ్వండి, మేము పోయి కోర్టులో చూపిస్తాం, కోర్టులో అడుగుతాం. సరే ఇట్లా ఆయన అగ్రిమెంట్ చేసాడు, మాకు దేవాలయాన్ని కూలగొడితే ఎఫ్ఐఆర్ కాలేదు, కాపీ ఉంది, మేము ఇచ్చిన కంప్లైంట్, ఈయన రాసి ఇచ్చినది ఇది, దీన్నే నమ్మలు చేయాలి కదా. ఎవరైతే ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్న ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత వాళ్ళది, అది కూడా చేస్తలేరు. దాని మీద ఇప్పుడు ఆ పోరాటం నడుస్తుంది. దాని మీద మేము కూడా సంఘాలు, మన హిందూ సంఘాలు అందరితో కూడా చర్చిస్తున్నాం. ఎవరైతే బిల్డర్ దగ్గర పోయి అందరం కూర్చొని మర్యాదపూర్వకంగా మనం కోర్టు తందుగా పోయి వాళ్ళని, అయ్యా నువ్వు రాసిచ్చింది ఇది వాల్యూగా కాదు అంటే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి చీటింగ్. ఎందుకంటే హిందూ సమాజాన్ని చీట్ చేసినట్టు 2000 గజాలు ఇస్తాను కాపీ పెట్టి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం. అప్పుడు అవసరం ఉంటే కేంద్రానికి కూడా ఆల్రెడీ ఎవరైతే రంజిత్ రెడ్డి అంటే ఆయన ఆ గుడిని కూలగొట్టిండో మాజీ ఎంపీ గారు, వారు చేసేవన్నీ ఇలాంటి పనులే. సీతారాంపూర్ది కూడా 1145 ఎకరాలు, అక్కడ 4 కోట్ల ఎకరా ఉంటుందండి. అబ్బా, అది ఎంతకి ఇచ్చిందో ఎక్కడ కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల ఇప్పటివరకు గవర్నమెంట్ అంతటా ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటుంది. ఫార్మాసిటీ కూడా 1000 ఎకరాలు టెంపుల్ ల్యాండ్, అది కూడా రైతులు చేసుకుంటున్నది.
రైతులు స్కౌలు చేసుకుంటుంటారు. వాళ్ళు కడతారు, కొంతమంది కడతారు, అడగకపోతే ఎవరు కట్టారు, అడిగితే కొంతమంది కడతారు. సరే 5 కానీ రైతుల చేతులు వాళ్ళకు ఒక్క రూపాయి చేయకుండా ఇచ్చేసారు. కానీ ఎండోన్మెంట్స్ ల్యాండ్ తీసుకోవద్దని హైకోర్టులో మనకు తెలిసిన వాళ్ళే కేసు వేసారు. అక్కడ ఉన్న లోకల్ వేస్తే హైకోర్టు ఆ అక్విజిషన్ డిస్మిస్ చేసి ఫార్మర్ అయిన తర్వాత ఇక్కడ మాత్రం ఎంత ఇదంటే అక్కడ రైతులు చేసుకునే వాళ్ళు అంతకుముందు పొజిషన్స్ అమ్ముకునేది. డాక్యుమెంట్స్ ఉండవు, పొజిషనే అమ్ముకునేది. పొజిషన్ అమ్ముకునేదానికి వాళ్ళు 4 లక్షలు 3 లక్షలకు ఎకరా పొజిషన్ అమ్ముకునేది. అలాంటి వాయితే ఆడ గొడవ కావద్దని 11 లక్షలు ఎకరాకి ఇచ్చారు. అందులో పెద్ద స్కామ్. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 ఎకరాల పైసలు ఇచ్చి 1 ఎకరా అక్కడ ఉన్న లోకల్ అధికార పార్టీ నాయకులు తిన్నారు. అట్లా కానీ పట్టేదారు ఎవరైతే టెంపుల్కు ఎండోన్మెంట్స్ ఒక్క రూపాయి ఇవ్వాలి, ఒక్క పైస ఇవ్వాలి. వాళ్ళే తినేసారు. మనం పిల్లేసిన తర్వాత 90 కోట్ల రూపాయలు 89 కోట్లు చేంజ్ చెక్కు తెచ్చి ఎండోన్మెంట్స్ టెంపుల్ ఆ టోటల్ వేసారు గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు. ఆ 89 కోట్లకు ఈ రోజు వరకు 12 కోట్ల ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ 12 కోట్లలో 3 కోట్ల రూపాయలు ఏదైతే 25% వచ్చిన దాన్ని గుడి డెవలప్మెంట్ ఖర్చు పెట్టవచ్చు. మిగతాది మళ్ళీ ఎఫ్డీ చేయాలి అకౌంట్లోనే, టెంపుల్ అకౌంట్లో. ఆ 3 కోట్లతోటి మొన్ననే ఆ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్లాన్స్ చేసినాం, అప్రూవ్ అయింది. అది కూడా వస్తుంది. అయిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని వదిలిపెట్టదు. ఏదైతే ఉన్నదో మనం డెవలప్మెంట్కి అగెనిస్ట్గా మనం ఎక్కడ టెంపుల్ ల్యాండ్స్లో ఉండాలి, అవి కబ్జా కావాలి, ఎవరు రూపాయి రావద్దు. మనం ఏమంటున్నాము, అందులో 11 లక్షలు ఇక్కడ ఇచ్చారు, 11 లక్షలు పొజిషన్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అంటే 22 లక్షలు, ఇంకో 28 లక్షలు ఎకరాకు డెవలప్మెంట్ అని 50 లక్షలకు అక్కడ ఇస్తే 1 కోటి రూపాయలు ఎకరాకు 1 కోటి రూపాయలు బ్రైబుల్ తీసుకున్నారు అధికార పార్టీలో టీఆర్ఎస్ వాళ్ళు. ఎకరాకు 1 కోటి రూపాయలు వాళ్ళు డైరెక్ట్ 1100 కోట్ల స్కామ్. నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిన, కేటీఆర్ గారు మీరు ఇక్కడనే చేస్తున్నారు గవర్నమెంట్ దేవాలయం తీసుకుంటే మీరు అధికారం కోల్పోవడం, మీ యొక్క నాశనం అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే దాతలు ఇచ్చిర్రు, అది ఏదో ప్రభుత్వం ఇయ్యలేదు, అది దాత ఆయన ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడికి భక్తుడు ఇచ్చింది. దాన్ని మీరు అన్యాక్రాంతం చేస్తారు, ఆ పాపం మీకు తగ్గుతుందని చెప్పినాం. ఆ పాపం ఎప్పటికి తగిలింది, అది పోదు. దేవాలయ భూములను ఎవరైతే అన్యాక్రాంతం చేసి ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోసం అనే యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ కట్టింది అందుకోసం. అటువంటి వాళ్ళు ఈడ కట్టవలసింది ఆడ కట్టవలసి వస్తుంది. అందుకోసం ఒక్కసారి ఏది ఉండదు, దేవాలయ భూములు రక్షించడానికి మనం చేయాలి. ఇప్పుడు దాన్ని కూడా పిల్లు ఉంది. మనం ఏమంటున్నాం, ఇండస్ట్రీస్కి ఇచ్చారు, ఇవ్వండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజ్కి ఇవ్వండి, ఎకరాకు ఎంతనో ఇవ్వండి. ఎకరాకు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇచ్చిన ఊర్లలో ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఎకరాకు 10,000 ఇస్తారు. 10,000లో మేము అంటున్నాం, అక్కడ ఉన్న రైతులు వాళ్ళకు ఒకసారి పైసలు ఇచ్చారు, మీరు పైసలు ఇస్తే వాళ్ళు అయిపోతాయి. 3 ఎకరాలకు ఇచ్చారు, 2 ఎకరాలు, వాళ్ళ ఎకరాకు 10,000 ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు వాళ్ళకి దేవాలయానికి 5,000. ఎందుకంటే దాన్ని నమ్ముకొని ఉన్నారు 70 ఏళ్ళ నుంచి. ఆ రైతులకు కూడా న్యాయం జరగాలి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ మీరు రిలీజ్ తీసుకోండి, కానీ దేవాలయ భూములను అమ్మడానికి ఎవరికి హక్కు లేదు. అది కూడా ఏదైతే పనికిరాని భూమి ఉంది రక్షించలేమన్నప్పుడు ఇక్కడ రైతులు చేసుకుంటారో రక్షించేదాన్ని అమ్మడానికి ఓన్లీ ఎండోన్మెంట్స్. ఇప్పుడు వేరే వాళ్ళు కాదు, ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంటే చైన్ మేస్. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారం వాళ్ళకి వచ్చినా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరు వచ్చినా దేవాలయ భూములు అన్యాగ్రం. నిన్ననే చెప్తుండే ఎవరు మన ఈమె కొండా సురేఖ పిటే చెప్తుండే, ఏదో ఉంది దేవాలయ భూమిని తీసుకొని వేరే ఏమో ఆల్టర్నేటివ్ వాల్యూ ల్యాండ్ తీసుకొని పనికిరాని ల్యాండ్. అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మేము మెడికల్ కాలేజ్ పెడుతున్నా కొడంగల్ అంటాం, మేము అప్రిషియేట్ చేస్తాం, పెట్టండి. కానీ దేవాలయ భూమిలో పెట్టుడేసి దేవాలయ భూమి సెంటర్ సిటీలు ఉండేదాన్ని తీసుకువెళ్ళి అక్కడెక్కడో ఇస్తాం, డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం, మీరు అన్నీ పెట్టండి, మీరే ఎక్కడ పెట్టండి. దేవాలయ భూములే కావాల్సి వచ్చినాయి. అందుకోసం ఇవన్నింటిని కూడా మాకేమో సంస్థనేమో చిన్నదైంది, సమస్యలేమో ఎక్కువైంది, సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రతి దగ్గర. ఇక్కడ కదిలి ఇచ్చినా అదే ఓల్డ్ సిటీలను అయితే విపరీతమైన అన్యాక్రాంతం. గుడికి దర్శనాలకు బంద్ అయిన తర్వాత దాన్ని చుట్టూ ఇల్లు పెట్టుకొని వాళ్ళే ఉంటారు. అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో మేము చూపించాం, అయ్యా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది, ఆడ ఇల్లు మొత్తం ఉంది, ఇప్పుడు మెట్రో ట్రైన్ దానికి అక్విజిషన్ చేసి ఆ పైసలు మీకు రావాలి. చలనం ఉండదండి, దున్నపోతు మీద వాన పడ్డట్టే వాళ్ళకి ఎన్ని చెప్పారు, ఏది చేయరు. అవతల పొలిటికల్ ప్రెషర్స్కు లొంగిపోతారు. మజ్లిస్ పార్టీ వాళ్ళు చెప్తే ఊకుంటారు, అధికార పార్టీ వాళ్ళు చెప్తే ఊకుంటారు. మనం ఎన్ని అని కిల్లులు వేసుకుంటా, ఎన్ని కొట్లాడుకుంటా చేయగలుగుతాం. మన అయిన తర్వాత రాజకీయ పార్టీలు, నేను కూడా చెప్తున్నా, హిందూ దేశం కోసం ధర్మం కోసం అంటే వాళ్ళు కూడా దేవాలయాలు కూలగొట్టినప్పుడు ఫిలిం నగర్ దాని మీద ఎఫ్ఐఆర్ చేయించే బాధ్యత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది, అన్ని పార్టీలకు ఉంది.
ఎవరైతే మనం చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ నా మాతృ సంస్థ వీళ్ళది ఎక్కువ బాధ్యత ఉంటుంది. నేను చెప్పినాం ఇప్పటికి 4 సార్లు అడిగిన, 3 అధ్యక్షులకు చెప్పినావు, ఎవరు దాని మీద మాట్లాడతలేరండి. ఎవరు మాట్లాడరు. ఫిలిం నగర్ దాని మీద మాట్లాడరు, సీతారాంపూర్ మీద మాట్లాడరు. ఒక విశ్వేశ్వరరెడ్డి గారే మాట్లాడుతున్నారు. కారణం అర్థం కాదు. మెగా కృష్ణారెడ్డి నుండి ఎవరు మాట్లాడరు. ఏ పార్టీ మాట్లాడదు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎవ్వరు ఉండని దాని మీద మెగా కృష్ణారెడ్డి ఉన్నాడంటే అక్కడ ఓరు, మహేం రామేశ్వరరావు ఉన్నాడంటే అక్కడ ఓరు, వంశీరామ్ బిల్డర్స్ మీద మాట్లాడరు. అందుకోసం మేము కోరుతున్నది ఒకటే, నేను పోరాటం చేస్తున్నాను. పోరాటం చేసేదానికి కోర్టు తీర్పులను ఇంప్లిమెంట్ అయ్యేటట్టన్నా మీరు మాట్లాడితే రాజకీయ విభాగంలో మంచిగా ఉంటుంది. అందుకోసం ఈ రోజు వరకు మా సంస్థకు ఉన్న మెంబర్లనే మేము ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా ఇది పెట్టి పైసలు వసూలు చేయము. మాతోటి అయిన కాడికి ఎవరన్నా దాత ఉంటే ఒక కేసు టు కేసే ఎక్స్ట్రా తీస్తాం. ఈరోజు మా వానరసేన అకౌంట్లో చూస్తే 2,000 రూపాయలు ఉండవు. ఏదైనా ఎమర్జెన్సీ పోవాలంటే కూడా అలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుని అనుగ్రహం ఉంది. మాకు వేసిన కేసు ఎక్కడ ఓడిపోలేదు. ఫైనల్ జడ్జ్మెంట్ మా ఫేవర్లో వస్తుంది పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు రామరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ పిల్లు ఇవి వేస్తున్నారు అన్నారు కదా, మా ప్రేక్షకులకు ఈ డిఫరెన్స్ చెప్పండి. ఏంటి పిల్లు మీ కేసు వేస్తున్నారు, వేరే ఇంకొక మనం చేస్తున్నారు కదా, దీనికి దానికి ఏం డిఫరెన్స్? ఎందుకంటే చాలామంది పిల్లు అది తెలియకపోవచ్చు. రిట్ పిటిషన్ వేస్తేనేమో రిట్ పిటిషన్లో ఒకటి ఉంటుంది, మనం కేసు వేసి విడ్రా కావచ్చు, కాంప్రమైజ్ కావచ్చు. ఓకే, అవుతుంది. పిల్ అనేదాన్ని వేసే వరకే మన చేతులు ఉంటుంది, వేసిన తర్వాత మన చేతులు ఉండదు. మనం కోర్టే అంటుంది మీకేం ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే మనం 2 సార్లు అడిగితే మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటుంది. అది పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ దాన్ని కాంప్రమైజ్ ఉంటుంది, విడ్రా ఉంటుంది. మన ఫర్గా రావచ్చు, మన అగెనెస్ట్ రావచ్చు జడ్జిమెంట్స్. మనం సబ్మిట్ చేసే ఎవిడెన్స్ల మీద ఉంటుంది, మన ఆర్గ్యుమెంట్ చేసే అయిన తర్వాత మేము కొంతమంది అడ్వకేట్ కూడా మనకు చాలా మంచిగా ఎవరైనా పిల్లేయాలంటే మినిమం 2-3 లక్షలు తీసుకుంటాం. మనకు మినిమం ఛార్జెస్ తోటి, అసలు పేపరు ఛార్జెస్ తోటి పిల్లులు వేస్తున్నారు. వారు లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండదు. ఈ సంస్థ నడవాలంటే అడ్వకేట్, సిన్సియర్ అడ్వకేట్స్ ఉన్నారు మాకు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి దైవానుగ్రహం కూడా ఉంది. అంటే హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్న వల్ల ఈరోజు ఈ సంస్థ ఇంతవరకు నడిపించగలుగుతున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ సంస్థ తెలంగాణలో కాదు దేశం వల్ల ఒక రోల్ మోడల్ ఉంటుంది. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నది ఎక్కడ మా మీద వేలెత్తి చూపకుండా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి దాంట్లల్లో బ్లేమ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్తున్న ఫిలిం నగర్ దాంట్లో ఒక అతను మాజీ ఎమ్మెల్యేని నన్నే పట్టుకుని అంటాడు, బాగానే సొట్టపట్టు. నేను తిట్టిన డబ్ల్యూపీలు వేస్తే కాంప్రమైజ్, పిల్లులు నేను వేసేది, పిల్లు వేస్తే ఆ తెలివిలేని మాటలు కూడా మాట్లాడుతుంటారు. మా మీద ఆయుధం కూడా బురద తగులుతుంది. చాలా ప్రయత్నం చేశారు మా మీద. ఇప్పుడు మా దాంట్లో వాళ్ళ మీద పరువు నష్టం కేసు అయిన తర్వాత ఏదో సోషల్ మీడియాలో పెట్టినాం అని, సోషల్ మీడియా మేము పెట్టింది అక్కడ జరిగినవే పెట్టినాం, దాంట్లో మీద పెట్టి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి. అయినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ దైవానుగ్రహం ఉంది కాబట్టి మాతోటి ఎవ్వరు మా సంస్థతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఎగిరించలేదు. మా మీద తప్పుడు కేసులు పెట్టినా సూర్యుని మీద ఉమ్మించినట్టే, ఉమ్మిస్తే వాళ్ళ ముఖం మీద పడుతుంది. అది ఒక్కసారి యాడ్ చేసుకోమన్నాడు. పెట్టిన వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నేను చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే నేను ఈ తప్పు చేసినందుకే నాకు ఈ విధంగా ఏమైందా అయ్యిందేమని వాళ్ళు మనసులో అనుకోవాలి. ఈరోజు కూడా మమ్మల్ని ఏదో కష్టపెట్టాం, రామరెడ్డి మీద కేసు పెట్టాం, వానరసేన మీద కేసు పెట్టాం. వాళ్ళు అనుభవిస్తున్న క్షోభ, వాళ్ళు ఎందుకు ఏం చేస్తే కేసులు పెట్టినాక ఎవరెవరికి ఏమైందో అందరికీ తెలుసు. రామరెడ్డి గారు, ఇంకొకటి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు, మీరు హిందూ దేవాలయ భూముల్ని రక్షించేవాళ్ళని మీరు కేసులు వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ మీరు అన్నీ గెలిచారు. చాలా సంతోషం అండి, నిజంగా గాడ్ బ్లెస్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హిందూ దేవాలయ భూములే కాకుండా ఇప్పుడు చాలా మీరు చూస్తూనే ఉంటారు, మన హిందూ ధర్మం మీద చాలా చాలా దీనంగా మాట్లాడుతుంటారు. సో ఇటువంటి దాని మీద కూడా మీరు ఏమన్నా కొంచెం దీని యాక్షన్, అంటే మీరు కేసులు వేయడం కానీ ఇటువంటి ఏమైనా చేస్తుంటారా? మేము మా దేవతలను మా ధర్మాన్ని కించపరిచే విధంగా సూచన పెడితే బిత్తిరి సత్యాన్ని పెడితే అతని మీద పెట్టించాం. కమ్యూనిస్టులు శివాజీని మీద కామెంట్ చేసి పెట్టి ఫ్లెక్సీ పెట్టి వాళ్ళు శివాజీని ఇచ్చేసారు హిందువులు అని ఈ విధంగా శివాజీ మా కించపరిచే విధంగా పెడితే కమ్యూనిస్టుల మీద కేసులు పెట్టినాం. మనం ఎవరన్నా ఉండని
హిందూ ధర్మానికి హిందూ దేవదేవతలను కించపరిస్తే 100% కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేపిస్తాం. వాళ్ళు ఎంట పడే వరకు వాళ్ళను వదిలిపెట్టే ప్రశ్న లేదు. వాళ్ళ మీద కేసు బుక్ అయ్యే వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదు. మోడీ గారి మీద కూడా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే అతని మీద కూడా కేసు బుక్ చేయించినాం. మోడీ గారి మీద కూడా ఈ విధంగా అసభ్య పదజాలంతో దూషించిన వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడం. అయితే కొన్ని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ సీఎం అంటే ఇంటర్నెట్ కేసు బుక్, కానీ ప్రైమ్ మినిస్టర్ను సీఎంకు వాడిన లాంగ్వేజ్ కంటే వల్గర్ లాంగ్వేజ్ వాడినలపై కూడా ఇప్పటి వరకు మేము 3 పోలీసులు ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు, జీడీ ఎంట్రీ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయమంటే నా దగ్గర ఎందుకంటే మీ స్టేట్ వాళ్ళు ఉన్నారు కదా, మీ స్టేట్ ప్రెసిడెంట్ తోటి ఇప్పియండి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరిస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయమంటే కూడా ఈరోజు వరకు చేస్తలేదు. దాన్ని మేము వదిలిపెడతలేము. ఆ తర్వాత దాని మీద కూడా ఏదో కోర్టు పర్మిషన్ తీసుకుంటాము అది ఇది అంటున్నారు. వాటి అన్నిట్లను తీసుకొని ఏదన్నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కించపరిస్తే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు. వాళ్ళు లీగల్గా ఫేస్ చేయవలసిందే. మేము 100% కేసు బుక్ చేపిస్తాం, కంప్లైంట్ ఇస్తుంటాం. రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నాడు, ప్రతిదానికి ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి. ఇప్పుడు మీరు ఎంతవరకు మీరు సొంతంగా పెట్టుకున్నారు, కానీ కొంతవరకు మిగతా ముందుకు ఇంకా కేసులు ఇలాగే ఎన్నో వస్తూనే ఉంటాయి, ఇది కూడా అయిపోదు. సో అవన్నీ చేయాలంటే మీకు ముందుకు తన సహాయం కానీ కావాలి. ఇప్పుడు విదేశాల్లో మన హిందువులు ఎంతమందో ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, డబ్బులు సంపాదించారు, బాగా ఉన్నారు, చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అమెరికానే కాదులేండి, అమెరికా నచ్చండి, ఆస్ట్రేలియా నండి, యూకే నండి, ఎన్నో దేశాల్లో, ఈవెన్ గర్ల్స్ కూడా. అటువంటి వాళ్లకు మీరిచ్చే ఏంటి మీ సందేహం ఏంటి, మీ సందేశం ఏంటి? మేము పిండి ఎంత ఉందో రొట్టె అంతా చేస్తాం. ఇంత పిండి ఉంటే అంతే రొట్టె చేస్తాం. కానీ మాకు పిండి ఎక్కువ ఉంటే ఇంకా రొట్టె కూడా పెద్దగా వేయగలుగుతాం. ఎవరన్నా దాతలు ఇస్తే ఈరోజు నా దగ్గర ఇంకొక 15-20 కేసులు వేయడానికి పెండింగ్ ఉన్నాయి. కానీ నా ఆర్థిక పరిస్థితులు మా సంస్థకున్న వనరులను చూసుకొని ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏది సెకండ్. ఇంకా మనకిచ్చే అడ్వకేట్ కూడా వాళ్ళ సొంతం చేసుకోవాలి కదా ప్రాక్టీస్లో. మనమే అన్ని ఫ్రీ ఆయన్ని ఏమంటే ఇద్దరు ముగ్గురు మీద బర్డెన్ పెట్టు. కానీ కొంతమందికి ఫీజులు ఇవ్వలేక ఆగి ఉన్నాం. మేమేమంటున్నాం, ఎవరన్నా దాతలు ఇస్తే మేము 100% స్వీకరించి ₹1 అందులో ₹1 కూడా మిస్యూజ్ కాకుండా సర్వం కూడా ఏది కూడా. ఎందుకంటే నేను నా పర్సనల్గా చెప్తాను, నేను ISI ఇట్లిస్తున్నా, ఐక్యూలో 2 సార్లు అటెంప్ట్ అయ్యాను. నా అదృష్టం బాగుండి 2 సార్లు బతికిపోయాను. నా కోసం వచ్చి నన్ను చంపడానికి వచ్చి మాణిక్ ప్రభు అని ఇక్కడ మెడికల్ షాప్ RSS అతను చనిపోయాడు. ఆ రోజు నేను ఎందుకు అనుకోకుండా పొద్దున్న 5 గంటలకు వచ్చి నేను హోటల్లో అలాంటి రిస్కులు తీసుకొని కూడా మేము పోరాటం చేసినాం. నెక్స్ట్ మంత్ డేట్ పెట్టినాక 2 days బిఫోర్ దొరికిరు వారు. లేకపోతే ఆ 2 రోజుల ముందు దొరకకపోతే ఆ రోజు నేను అనుకుంటా అన్నట్టు, నన్ను దేవుడు ఈ సేవ కోసమే నన్ను ఉంచినట్టుంది. నాకు కావాల్సింది, నేను మా అమ్మ నాయనకు ఒకడే కొడుకును, నాకు మా తాతల కాడి నుంచి వచ్చిన కొంతవరకు ఆర్థికంగా ఏదైతే కావాలో మినిమం ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రాగా లేవు. కానీ ఏదైతే ఉండదో పిల్లలకు చదువు చేయించుకున్నాం. నేను అనుకుంటున్నాను, నేను వచ్చింది నా జీవితం దేవుని సేవ చేస్తానికి నన్ను ఉంచినట్టుంది. ఈ విధంగా మనం ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎవరిచ్చినా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎవరు ఎప్పుడు వచ్చి లెక్కలు అడిగినా మా దగ్గర ఉంటాయి. మేము అడిగేది దైవ కార్యక్రమాన్ని చేసాం, మా సొంతానికి అందులో నుంచి ₹1 వాడుకోము. అది కాక బ్లాక్మెయిల్ అనేది ఎవరిని చెయ్యము. డబ్బులు కేసులు వేసి పైసలు వసూలు చేసుడు ఇలాంటి పనులు మేము చెయ్యము. కేసు వేసినామంటే వాడిని అంత చూడవలసిందే. ఆ కేసు కోర్టులో మాకు వ్యతిరేకంగా రావచ్చు, ఇప్పటివరకు రాలేదు, రావచ్చు, ఫర్గా వస్తుందని మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా మేము ఆల్ ఇండియాలో ఇప్పుడు రేపు ఉంది 30 తారీఖు, మా అడ్వకేట్ చెప్తున్నాను, నేను ఒక్కని సరిపోను, నేను వీర్ సీనియర్, ఢిల్లీకి వెళ్ళి ఒకరిని చేసుకుందాం. దానికి కూడా ఇప్పుడు ఫీజు ఢిల్లీకి వెళ్ళి ఆన్లైన్ రావాలి, హైకోర్టులో దీనికి చెప్పాలంటే వారు అడిగితే అడుగుతున్నాం ఎవరైనా దాతున్నారా, ఎవరన్నా ఇస్తారా అని. అయిన తర్వాత మాకున్న దాంట్లో ఎవరో ఒకరిని అడుగుతున్నాం. ఇదేమవుతుందంటే మాకు సమయం కూడా దీనికి వస్తుంటే ఇప్పటికి 30 తారీఖు ఉంది, ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రశాంత్ భూషణ ఇంకొకరా అని అడ్వకేట్స్ చూస్తున్నాం. ఎవరినో ఒకరిని మాత్రం ఎంగేజ్ చేసి ఏదైతే ఫిలిం నగర్ దాన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో సక్సెస్ అవుతాం అనేది మాకు దృఢ సంకల్పంగా ఉన్నాం. ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మా యొక్క వానరసేన అకౌంట్ ఉంది,
అదే అదే దానికే వస్తున్నారు రామరెడ్డి గారు. ఇప్పుడు సపోజ్ మన ఈ విదేశాల నుంచి మీకు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకు నేను ఏదో చేయాలి, నాకు నా ధర్మానికి ఏదో చేయాలని చెప్పి వాళ్ళు మీకు ఏదైనా డబ్బులు పంపించాలనుకుంటే మీరు వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్గా కానీ ఇంకేదైనా మరొకటి ఉంటాయి కదా, అలా ఏది ఉంటే చెప్పండి, వాళ్ళు మనది ఇన్ఫర్మేషన్ ఇస్తారా? గూగుల్ పే ఉంది, ఓకే. స్కానర్ తోటి ఉంది, అకౌంట్ ఉంది, ఏటీజీ కూడా వచ్చింది. 80G వచ్చింది, దానికి పంపిస్తే అకౌంట్ నెంబరు దానికి పంపిస్తే మా ఇప్పుడు మీకు కావాల్సి దాన్ని ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్ పర్టికులర్స్ కూడా మీ ఛానల్కు మేము అదే దాంట్లో చేపిస్తాం. ఎందుకంటే అడుగుతారండి, మేము ఎట్లా పంపాలి, అదే. డబ్బులు ఇవ్వాలని ఉంది, అవును. ఎట్లా పంపాలి, అవును. ఎవరికి పంపాలి, ఎవరికి పంపాలి దాని దాన్ని మా అకౌంట్ ఉంది, బ్యాంకు సంస్థ అది మనము వెబ్సైట్ మనము ఆ వీడియోలో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇస్తాం. అది చూడండి. ఎక్కడ సంప్రదించాలి. ఓకే. ధన్యవాదాలు సార్. రామరెడ్డి గారు, మా ఐఏఎస్ తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత మీరు చేసే ప్రతి కార్యక్రమం ఇప్పుడు ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు, ఇలాగే ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మీకు ఇంకా ఎక్కువగా ఈ మన హిందూ ధర్మం కోసమని పోరాడాలని చెప్పి అనుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం.